హలో ఎవ్రీవన్, నమస్తే, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు మోసిన్స్ వరల్డ్. ఈరోజు నేను మీకు ఎగ్ పకోడా, క్రిస్పీ ఎగ్ పకోడా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎగ్తో ఎన్నో రెసిపీస్ ట్రై చేసాము, మాకు బోర్ కొట్టింది అనుకునే వాళ్ళకి కొంచెం ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఈ ఎగ్ పకోడా అనేది స్టెప్ బై స్టెప్ మీరు కూడా నేను ఎలా చేస్తున్నానో ఫాలో అయిపోండి. మీరు కూడా టేస్టీ అయిన ఎగ్ పకోడాని టేస్ట్ చేయొచ్చు. సో ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు ఏవో చూద్దాం. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక పచ్చిమిర్చి అండి సన్నగా కట్ చేసి పెట్టుకోండి, అండ్ కొంచెం కొత్తిమీర, అండ్ ఒక 2 పచ్చిగుడ్లు, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అండ్ ఒక 1/2 కేజీ శనగపిండి అండి, శనగపిండి ఒక 1/2 కేజీ, అండ్ ఒక 7 గుడ్లు అయితే నేను చక్కగా ఉడకబెట్టయితే పెట్టుకున్నాను. ఇవే అనమాట వీటికి కావాల్సిన పదార్థాలు. అయితే మనం గుడ్లు అయితే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానని చెప్పాను కదా. వీటికి నీట్గా పెంకులు అనేది తీసేసి ఈ గుడ్లు అనేది నీట్గా ఒక పక్కకు పెట్టుకోండి. అన్ని గుడ్లకి పెంకులు అయితే తీసేసాను చూడండి. అండ్ ఇప్పుడు మనము ఒక్కొక్క గుడ్డును అయితే తీసుకొని ఇలా మధ్యలోకి అయితే కట్ చేసుకోండి. కట్ చేసి మధ్యలో ఉన్న పసుపు సొనని ఎల్లోగా ఉంటుంది కదా, సో దాన్ని వచ్చేసి ఒక సపరేట్ బౌల్లోకి అయితే వేసేసుకోండి. చూడండి నేను చూపిస్తున్నాను కదా, అలా సపరేట్గా పెట్టేసుకొని ఇప్పుడు ఎగ్ని అయితే నేను చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మరీ చిన్నగా అవసరం లేదు, కొంచెం మీడియంగా ముక్కలుగా అయితే కట్ చేసి అయితే పక్కకైతే పెట్టుకోండి. ఓకేనా, చూద్దామా. ఇప్పుడు నేను అన్నీ అయితే కట్ చేశాను చూడండి. చూసారా, కట్ చేసిన ఎగ్స్ని పక్కకైతే పెట్టుకోండి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ అయితే తీసుకొని ఈ 1/2 కేజీ శనగపిండి అనేది అందులోకి అయితే వేసేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఇదే పిండిలోకి అయితే మనము ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అనేది వేసుకుందాము. ధనియాల పౌడర్ అనేది కంప్లీట్గా ఆప్షనల్, వేసినా బాగుంటుంది, వేయకపోయినా బాగుంటుంది. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర ఇవి కూడా వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం అనేది కూడా వేసుకొని అవన్నీ కూడా చక్కగా కలిసే విధంగా అయితే నేను చూపించినట్టుగా కలుపుకొని అయితే పెట్టుకోండి. అండ్ ఇందులోకి లాస్ట్గా ఒక చిటికెడు సోడా అనేది వేసుకోండి, వంట సోడా అనేది వేసుకోండి. ఓకేనా, మర్చిపోకుండా వేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పక్కకి ఆ ఎగ్స్ అయితే ఇందులోకి ఇట్లా వేసేసుకోండి. ఇప్పుడు మనం ఇందాక నేను 2 ఎగ్స్ అయితే చూపించాను కదా, అవి బ్రేక్ చేసి ఇందులోకి అయితే వేసేసుకోండి. నీట్గా ఆ ఎగ్ అంతా అందులోకి కలిసిపోయే విధంగా ఇలా అయితే కలిపేసుకోండి. సో ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ అనేది వేసుకుంటూ గట్టిగా కలుపుకోండి. పల్చగా బజ్జీలాగా కాదు, పకోడాకి మనం గట్టిగా కలుపుతాం కదా, సో అలా గట్టిగా అయితే కలుపుకోండి. ఎక్కువ వాటర్ అయితే పట్టదు, ఒక టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఓకేనా, అలా కలిపేసి పక్కకైతే పెట్టుకోండి. చూడండి నీట్గా గట్టిగా అయితే మిక్స్ చేస్తాను కదా, మీరే చూడొచ్చు ఎంతో గట్టిగా ఉందో. సో అలా ఉంటేనే పకోడాకైతే వస్తుంది. ఇప్పుడు ఒక మందపాటి బాణాలను అయితే తీసుకోండి, దాంట్లోకి ఆయిల్ అనేది వేసుకొని బాగా ఆయిల్ వేడైన తర్వాత మనం తయారు చేసి అయితే పెట్టుకున్నాం కదా మిశ్రమాన్ని, దాన్ని కొంచెం కొంచెంగా ఇలా ఉండలుగా ఆయిల్లోకి అనేది వేసేసుకుందాం. ఓకేనా, చూడండి నేను చూపిస్తున్నాను కదా, అలా ఆయిల్లోకి అనేది డ్రాప్ చేసుకోండి. కొంచెం కొంచెం చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఇలా ఆయిల్లోకి అయితే వేసేసుకోండి. సో ఇప్పుడు అన్నిటినీ అలాగే వేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే లోపలంతా పిండి అనేది పచ్చి పచ్చిగా ఉండి పైకి అనేది కలర్ వచ్చేస్తుంది. సో అలా అంత టేస్టీగా ఉండదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోండి. చూసారా, కలర్ అనేది ఎంతో చక్కటి కలర్ అనేది వచ్చింది కదా. సో ఇప్పుడు 2 పక్కలైతే తిప్పుకొని ఒక 5 నిమిషాల పాటు 2 సైడ్ కూడా ఫ్రై అయితే చేసుకోండి చూపించినట్టుగా. సో చూసారా ఎంతో చక్కటి కలర్ అనేది వచ్చింది కదా. సో మీరు కూడా ట్రై చేయండి, ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ అయిన ఎగ్ పకోడాని మీరు కూడా టేస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఎగ్ పకోడా అనేది రెడీ అయిపోయింది. మీ దగ్గర ఒక ఫ్రైయింగ్ స్ట్రైనర్ ఉంటే దాని హెల్ప్తో ఇలా ఈ పకోడాని మొత్తాన్ని తీసేసుకోవచ్చు.
సో వీడియో అయితే చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోసిన్స్ వరల్డ్. మీ యొక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుందండి. ఈ ఎగ్ పకోడాని కెచప్తో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా, మీరు ట్రై చేయండి అండ్ మీకు ఈ రెసిపీ ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అండ్ ఒక లైక్ మాత్రం చేయండి. మీరు చేసే ఈ లైక్, ఒక కామెంట్ అనేది నాకు ఎంతో హెల్ప్ అవుతుంది. మన వీడియోస్ని ఇంకొంతమందికి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది అనమాట. సో ప్లీజ్ ఒక లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి ఆల్లో మాత్రం పెట్టుకోవడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ.